నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ గత 2 రోజులుగా వివిధ సంస్థలు ఇస్తున్నాయండి. ఆ యొక్క సర్వే సంస్థలు ఏ ప్రామాణికని పాటిస్తున్నాయో, ఏ శాస్త్రీయతను పాటిస్తున్నాయో మాకు తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తున్నారండి. ఒక్క సర్వే రిపోర్ట్ ఒకటి మెజారిటీ పొంతలు లేకుండా పోతుందండి. మేము చెప్పేది ఒకటే, నేను సైతం స్వచ్ఛంద సంస్థ గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మేము చెప్పేది నికార్సైన నిజాలు, మేము చెప్పేవి నిజాలే చెప్తాం. నేను సైతం చెప్పేది ఒకటే, గతంలో 2010-11 జగన్ బై ఎలక్షన్ కానీ రాజీనామా చేసినప్పుడు కానీ అప్పుడు చెప్పినాం 4 లక్షల పైచిలు కోట్లు అన్నాడు, ఆయన 5 లక్షలతోటి గెలిచాడు. మళ్ళీ దుబాకలో రఘునందన్ రావు గెలుపు గురించి చెప్పినాం, మేము గెలుస్తున్నాడు అని చెప్పినాం. తర్వాత హుజూరాబాద్ చెప్పినాం, హుజూర్ నగర్ చెప్పినాం. అంతెందుకంటే మామనార్ జిల్లా కేంద్రంలో హోరాహోరీ జరిగినటువంటి 2012లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇబ్రహీం మధ్యలో జరిగినటువంటి హోరాహోర పోటీల్లో ఇంటెలిజెన్స్ సైతం, ఎస్బీకి సైతం అంతు చిక్కని అంశంలో కూడా నేను సైతం ఆ రోజు కూడా అదే చెప్పింది. ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడు అని చెప్పినాము. మేము చెప్పిన విధంగానే 1400 నుంచి 1900 ఓట్ల మధ్యలో గెలుస్తాడన్నాం. అదే ఓట్ల మెజారిటీ తోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలవడం జరిగిందండి. అంతెందుకండి, మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో తెలంగాణ 2023 జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మేము స్పష్టంగా చెప్పినాం. నేను సైతం 21/4/2023 రోజు చెప్పినాం, తెలంగాణలో వచ్చే 23 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పినాం. మేము చెప్పిన విధంగానే, నేను సైతం స్వచ్ఛంద సంస్థ చెప్పిన విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. మేము చెప్పేది నేను సైతం నిజాలే చెప్తుంది. 2010-11 జగన్ బై ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు మేము చెప్పాం. అంతెందుకంటే నిన్నటికి నిన్న మామ్నార్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంఎస్ఎన్ జీవన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని మేము ముందే చెప్పినాం. అయ్యా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని కాకుండా వంశీచంద్ర రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పెట్టమన్నాం, ఎంపీ స్థానానికి జీవన్ రెడ్డిని పెట్టమన్నాం. కానీ ఎవరు వినలేదు, కాంగ్రెస్ పార్టీ వినలేదు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వినలేదు. మేము వాళ్ళకే చెప్పినాం, ఎవరికో కాదు, జీవన్ రెడ్డికి చెప్పినాం. వాళ్ళకి చెప్పడం జరిగింది, మెసేజ్ చేయడం జరిగింది. మామ్నార్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో, లోకల్ బాడీస్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జీవన్ రెడ్డి కాకుండా చల్ల వంశీధర్ రెడ్డిని పెట్టింటే వాళ్ళు కాంగ్రెస్ ఒక విజయం సాధించేది. నిన్న రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మామ్నార్లో ఏం జరుగుతుందో మీరు అతి త్వరలో గంటల్లోనే చూస్తారు. కాబట్టి నేను సైతం చెప్పిందే నిజాలు చెప్పేదే నేను సైతం. మీకు ఇంకొకటి చెప్తున్నాం, ఈ రోజు కూడా స్పష్టం చేస్తున్నాం. ఇప్పటి వరకు వివిధ సంస్థలు చెప్పినాయి, ఎగ్జిట్ పోల్ ఇచ్చినాయి, ఒక్కొక్కటి ఒక పొందలేని సమాధానాలతో వాళ్ళు ఏ ప్రాతిపదన ఇస్తున్నారో మాకు తెలియదు. కానీ నేను సైతం ఒకటే చెప్తుంది, రేపటి పార్లమెంటు ఫలితాలలో బీజేపీ కాంగ్రెస్ సగానికి సగం సీట్లు తీసుకోబోతున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో మెజారిటీ సగానికి సగం తీసుకోవడంతో పాటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ తెలంగాణ పార్టీ ఉందో 0 నుంచి 2 స్థానాలని కేసీఆర్ గారి పార్టీ కైవసం చేసుకోబోతుంది, ఇతరులు ఒక స్థానాన్ని పొందుతున్నారు. మేము చెప్పేది ఒకటి, కాంగ్రెస్ బీజేపీలు పంచుకోతున్నాయి. తెలంగాణలో రేపు జరిగే ఎన్నికల్లో నేను సైతం సర్వే రిపోర్ట్ తెలియజేస్తాం.